హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. సుమతి మహాలక్ష్మితో నిజాలని తెలుసుకోవడానికి, సుమతిని కలవడానికి అలా వాయిస్ మెసేజ్ పెడుతుంది. అప్పుడు దాంతో కలిసి ఇక వెంటనే ట్రేస్ చేసి సుమతి అడ్రస్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచిలే కదా వాయిస్ మెసేజ్ వచ్చింది అంటే ఎలాగైనా సుమతి ఈ చుట్టుపక్కలే ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా మరోవైపేమో ఇక సుమతి కాస్త ఆటో నుంచి వస్తూ ఉంటుంది. మహాలక్ష్మి నిజస్వరూపమా లేకుంటే తను ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. అన్నయ్య మాటలు వింటుంటే మహాలక్ష్మి అలా చేయదు కదని చెప్పేసి మనసులో అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఈలోపు మహాలక్ష్మిని కలిసి నిజాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా సుమతి ఆటోలో వస్తుండగా ఈలోపు మాత్రం ఈ వాయిస్ ఇక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మి కారు ఆఫ్ చేసి వెంటనే రంగా బైక్ తీసుకొని మహాలక్ష్మికి ఎదురుగా వస్తూ ఉండగా ఇక సుమతి దూరంగా ఆటో ఆపి మహాలక్ష్మిని కలవడానికి మహాలక్ష్మి నా కోసం వెయిట్ చేస్తుంది కావచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఆటో దిగి మహాలక్ష్మిని కలవడానికి వస్తూ ఉండగా రంగా కాస్త మహాలక్ష్మి చూసి అక్కడే ఆగిపోతాడు. ఏంటమ్మా ఇక్కడున్నా అని చెప్పేసి అంటుండగా నీతో పనుంది, అసలు నీతోనే మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే అసలు నువ్వు ఆ రోజు సుమతిని యాక్సిడెంట్ చేసి చంపించావు కదా అని చెప్పేసి ఈ విధంగా రంగాను మహాలక్ష్మి అడుగుతుండగా ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతుంది. అసలు మహాలక్ష్మి ఏంటి ఏం మాట్లాడుతుందని చెప్పేసి చాటుగా వింటూ ఉంటుంది. ఏం లేదు, మహాలక్ష్మి రంగాతో విధంగా అంటుంది. ఆ రోజు నువ్వు ఎలాగైనా సుమతిని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి తనతో మంచిగా ఉండి తనని నమ్మించి తన ఇంట్లో నేను ఒక ఫ్రెండ్గా నమ్మకమైన మనిషిలా చేరాను. అంతేకాకుండా ఆ ఆస్తి ఆ హోదాను చూసి నేను ఎలాగైనా సుమతిని అడ్డు తప్పించుకోవాలని చెప్పేసి అనుకోనే సుమతితో నేను మంచిగా తన అంటే ప్రాణంగా ఇచ్చేదానిలాగా నేను అంత పెద్ద నాటకం ఆడాను. ఎందుకు అంత పెద్ద నాటకం ఆడానంటే ఆ హోదాను చూసి నాకు కల్లోర్వనితనమైంది. ఆ ప్రాపర్టీ ఇక తనని చూసి ఎలాగైనా నాకు దక్కాల్సింది ఇంత అందం ఉన్న నాకే లేనిది దీనికి ఎలా ఉండదు అని చెప్పేసి ఈ విధంగా ఎలాగైనా తనతో మంచిగా ఉన్నట్టు తనకి హెల్ప్ చేస్తున్నట్టుగా ఇక తనని బుట్టలో వేసుకొని శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచెలు కాదు ఈ లోకం నుంచెలు పంపించడానికి నేను ప్లాన్ వేశాను. ఎందుకంటే ఆ రోజు అది బయటికి వెళ్తానని ఇక చెప్పింది. అదే ప్లాన్ ప్రకారం నీకు ఫోన్ చేసి సుమతి శాశ్వతంగా లేకుండా చంపమనే ప్లాన్ చేశాను. అలా చేసిన తర్వాత నీకు డబ్బు ఇచ్చాను కదరా. ఎందుకంటే ఆ రోజు ఎలాగైనా సుమతిని చంపాలని ప్లాన్ చేసి నీకు డబ్బు ఇచ్చాను. సుమతి చచ్చిందని నువ్వు కబురు చెప్పిన తర్వాతనే ఆ ఇంట్లో నేను ఒక రేంజీలో ఆ ఇంట్లోకి ఇక ఒక మకటం లేని మహారాణిలా నేను అని కాదు మహాలక్ష్మి అంటేనే అందరికీ ఒక రేంజ్కి ఒక వణుకు రావాలని చెప్పేసి ఆ ఇంట్లో ఇక జనాన్ని పెళ్లి చేసుకొని ఆ పిల్లలకు తల్లి అయ్యాను. ఎందుకంటే నాకంటూ ఒక రేంజ్ ఉండాలని. ఇప్పుడు వెంటనే ఇక సుమతి వాయిస్తో నేను కలవాలని చెప్పేసి ఈ విధంగా నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు. అసలు నువ్వు నిజంగానే సుమతిని చంపావా లేకపోతే చంపినట్టుగా నా దగ్గర అబద్ధం ఆడి నువ్వు డబ్బులు తీసుకున్నావా అని చెప్పేసి రంగాను మహాలక్ష్మిని అడుగుతూ ఉండగా ఒక్కసారిగా సుమతి మహాలక్ష్మి మాటలు విని షాక్లో ఉండిపోతుంది. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇది నన్ను చంపాల్సింది, ఇది నన్ను చంపించిందా? అంటే యాక్సిడెంట్ వల్ల నేను చనిపోలేదా? అంటే ఇది నాతో మంచిగా ఉండి ఆ కుటుంబాన్ని దక్కించుకోవాలని ఇలా నా భర్తను నా పిల్లలను దూరం చేసిందా అని చెప్పేసి సుమతి మనసులో బాధపడుతూ ఉంటుంది. అసలు ఈ వాయిస్ మెసేజ్ ఎక్కడ వచ్చింది, ఎవరు పెట్టారు? సుమతి చచ్చిందన్నావు కదరా అని చెప్పేసి ఈ విధంగా రంగాన్ని అడుగుతుండగా లేదమ్మా, నేను ఖచ్చితంగా చంపే నీకు డెడ్ బాడీ కూడా ఫోటో కూడా తీసి పంపాను కదమ్మా అని చెప్పేసి రంగా అంటుండగా నాకు అసలు వాయిస్ మెసేజ్ ఎవరు పెట్టారని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. నీ వెనకాల ఇంత కుట్ర ఉండా నాతో మంచిగా ఉండి ఇక పిల్లల దగ్గరికి వచ్చినా కూడా నీ ప్రేమని చూసి నీ ప్రేమ వెనకాల ఇంత కపటమైన మోసం ఉందానే ఎలాగైనా నా పిల్లల్ని నా భర్తని
ఇక నువ్వు సర్వనాశనం చేసేది కాకుండా ఇదంతా చేసావా, నిన్ను వదిలిపెట్టా అని చెప్పేసి సుమతి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళి రంగా డబ్బులు కావాలమ్మా కాస్త అని చెప్పేసి అంటుండగా వెంటనే నేనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాండా, అసలు సుమతి వాయిస్ నుంచి వెళ్ళి ఎక్కడొచ్చింది, ఇది ఫస్ట్ నేను కనుక్కోవాలి. ఇప్పుడు ఇంట్లో సీత అనుకుంటే సీత కూడా కాదు, సీత తన పనిలో తనుంది. సీత మీద అనుమానం పడి ఇక ఎలాగైనా తన అత్త గురించి తెలుసుకునడానికి నా దగ్గర కూపీ లాగింది అనుకుంటే అది పనిలో ఉంది. ఇప్పుడు ఇది ఎవరు కావాలని చేశారని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే అటు ఇటు చూసి రంగకు డబ్బులు ఇచ్చిన తర్వాత రంగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఇది ట్రేస్ చేసి ఎవరో కనుక్కోవాలని చెప్పేసి అక్కడి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక బాధతో ఆ మాటలు విని ఒక్కసారిగా సుమతి కుప్ప కూలిపోతుంది. నువ్వు నన్ను ఇంత మోసం చేశావా అని ఒక్క మాట చెప్పేది ఉంటే చాలా సంతోషంగా ఆస్తి మొత్తం ఇచ్చేదాని కదా. ఇక స్నేహితురాలుగా వచ్చి నా కుటుంబంలో నా పిల్లలకు నాకు నా భర్తకు దూరం చేసి నన్ను చంపాలని ఇంత పెద్ద, అసలు నేను ఏమనాలని చెప్పేసి బాధతో అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఈలోపు మాత్రం లారీ ఎదురు వస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో రామ్ కాస్త కారులో ఆఫీస్కి వస్తుండగా సీత మాత్రం ఇంట్లో కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకు ఆ రాముల వారి దండ ఎందుకు తెగిపోయింది, నా మనసు ఎందుకో ఇలా ఉంది, ఏదో తెలియని బాధ అని చెప్పేసి సీత కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కంగారు పడుతున్న సీతను చూసి గమనించి రేవతి ఏంటి సీత అలా ఉన్నావు చెప్పేసి అడుగుతుండగా ఏంటో పిన్ని అన్ని ఏళ్ళ నుంచి సీతారాముల ముత్యాల దండ సడుగున తెగి కింద పడిపోయింది. మామ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, అందుకో నా మనసుకి బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, మన వాళ్ళకి ఏదో అయినట్టుగా నాకెందుకో అనిపిస్తుంది అని చెప్పేసి విధంగా అంటుండగా చలపతి ఏం కాదమ్మా, మీరు సీతారాములు కాబట్టి ఆ సీతారాముల అండదండ మీ మీద ఖచ్చితంగా ఉంటాయి, ఆ రాముడికి ఏం కాదని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటుండగా లేదు బాబాయ్ నా మనసుకు ఎందుకో భయంగా అనిపిస్తుందని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. మరోవైపేమో రామ్ కాస్త కారులో ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి వేగంగా వస్తూ ఉండగా ఇక లారీ కూడా అటువైపుగా వస్తూ ఉంటుంది. ఇక సుమతి మాత్రం మహాలక్ష్మి మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వస్తూ ఉంటుంది. తన మోసాన్ని గుర్తు చేసుకుంటూ నమ్మించి మోసం చేసి ఇలా నా పిల్లలకు నా భర్తకు దూరం చేసిందని చెప్పేసి బాధతో వస్తుండగా ఒక్కసారిగా ఆ లారీ వచ్చి సుమతి గుద్దేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. యాక్సిడెంట్ జరిగిన ఇక వెంటనే కార్ ఆపుతాడు. సరిగా రామ్ యాక్సిడెంట్ చూసి కార్ ఆపేస్తాడు. అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండపోయేసరికి రామ్ కాస్త వెంటనే అనుకోకుండా తన తల్లి దగ్గరికి చేరిపోతాడు. ఎవరమ్మా ఒక్కసారి చూడని చెప్పేసి అంటుండగా అలా ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తూ ఉండగా కళ్ళు మూతలు పడతాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి ఇక సుమతిని అనుకోకుండా హాస్పిటల్లో రామ్ జాయిన్ చేస్తాడు. అసలు ఇవేనా ఎవరని చెప్పేసి అంటుండగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు మాత్రం ట్రీట్మెంట్ డాక్టర్స్ చేస్తుండగా ఎవరి తాలూకు అని చెప్పేసి డాక్టర్స్ అడుగుతూ ఉండగా ఎవరో తెలియదు డాక్టర్, నేను వస్తుంటే తనకి యాక్సిడెంట్ అయింది, అది చూడలేక నేను తీసుకొచ్చాను, మరి తనకి ఏ ప్రాబ్లం అయినా సంతకం కావాలని చెప్పేసి అంటుండగా మీరు యాక్సిడెంట్ అంటున్నారు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇందులో సంతకం పెట్టండి అని చెప్పేసి అప్పుడు ఇక సిస్టర్ వెంటనే కొడుకు సంతకం అనుకోకుండా పెడతాడు రామ్. ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా సీత మాత్రం కంగారు పడిపోతూ వెంటనే చలపతి విధంగా అంటాడు, ఒకసారి రామ్కి ఆఫీస్కి వెళ్ళాడో కనుక్కోమ్మని చెప్పేసి అంటుండగా సరే బాబాయ్ అని చెప్పేసి ఈ విధంగా ఫోన్ చేస్తుండగా ఫోన్ లిఫ్ట్ చేయడు. బాబాయ్ ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఏంటో బాబాయ్ నాకు కంగారుగా ఉందని చెప్పేసి అంటుండగా డ్రైవింగ్లో ఉండవచ్చమ్మా, అందుకే ఫోన్ చూడనట్టుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఆ లోపు మాత్రం సీత ఫోన్ చూస్తాడు రామ్. వెంటనే సీత కంగారు పడుతూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఫోన్ చేసి సీత అని చెప్పేసి అంటుండగా ఏంటి మామ ఫోన్ ఎత్తట్లేదు, ఎంత కంగారు పడుతున్నా తెలుసా, ఏం లేదు సీత ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఏంటి యాక్సిడెంట్ అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది.